భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీడియా ఇన్ఛార్జిగా నేను వెంకట్ సుభాష్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారతీయ తరఫున మహారాష్ట్ర ప్రజలకు వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం. అఖండమైన మెజారిటీతో మూడోసారి వరుసగా ఇప్పుడు చరిత్రలో ఎంత పెద్ద మెజారిటీ గుజరాత్ మహారాష్ట్ర రెండు కలిపి ఉన్నప్పుడు ఏదైతే మెజారిటీ వచ్చిందో ఆ తర్వాత మొదటిసారి ఎంత పెద్ద మెజారిటీ రావడం ఇది అఖండమైన విజయం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నేతృత్వంలో మహారాష్ట్రలో ఈ యొక్క కూటమికి మంచి స్థానాలు లభించడం నిజంగా ఆనందదాయకం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా కూడా దేశంలో వారు అధికారంలో వస్తే రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి, ఈ మొత్తం కులగణన చేస్తామని చెప్పి, అలాగే రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినా కూడా ఇటువంటి ఒక అమలు కానీ హామీలు ఇచ్చినా కూడా ప్రజలు ఈరోజు తిరస్కరించిందంటే వాళ్ళకి అభినందనలు చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి భారీ ఎత్తున డబ్బులు కాంగ్రెస్ పార్టీ సేకరించి అటు హర్యానాలో కానివ్వండి, జమ్మూలో కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో కానివ్వండి, మహారాష్ట్రలో, తర్వాత జార్ఖండ్లో డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు ఫలితాలు వారికి అందుబట్టనకుండా ఉండడం అనేది మరి ఇంత పెద్ద తీర్పును ఇచ్చినందుకు వారికి నిజంగా మరొకసారి అభినందనలు తెలుపుతూ, తప్పకుండా వీటి ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.